హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో ఉత్తరాంధ్ర ప్రజలు కొంగు బంగారంగా విరజిల్లుతున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్వయంభూగా వెలసిన శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారు, చీపురుపల్లి గ్రామదేవతగా పేరు పొందిన శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారో కథను తెలుసుకుందామా? ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. ఈ ఒక లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. పూర్వం ఒక భక్తురాలు కలలో కనిపించిన అమ్మవారు, రైలు పట్టాలు పక్కన పొలాల్లో ఉన్నాను, ఎద్దుల బండిపై తీసుకుని వెళ్ళి ఎద్దుల బండి ఎక్కడ ఆగితే అక్కడ నాకు ఆలయం నిర్మాణం చేపట్టమని భక్తురాలితో చెప్పారు. అప్పటి గ్రామ పెద్దల చొరవతో గ్రామ ప్రజలు అమ్మవారికి ఆలయ నిర్మాణం చేపట్టారు. అప్పటి నుండి గ్రామానికి మంచి జరుగుతుందని గ్రామ ప్రజల నమ్మకం. ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు పూజలతో పాటు జాతరలను చాలా వైభవంగా జరిపిస్తారు. మహాశివరాత్రి అనంతరం మొదటి ఆదివారం జాతర ప్రారంభం కానుండగా 3 రోజుల పాటు జాతర మహోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. ఇక్కడకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకుని ముడుపులను కట్టి మొక్కులు తీర్చుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు విరజిల్లుతున్నారు. గ్రామంలో అడ్డూరు వారి వంశానికి చెందిన ఆడపిల్లగా అమ్మవారిని చెప్పుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి, పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అమ్మవారి దర్శనం మీకు కలుగుతుంది. సుమారు 200 ఏళ్ల క్రితం కోవిలగూడ లేని అమ్మవారికి అడ్డూరు వారి వంశానికి చెందిన వారు 1920లో విగ్రహం తయారు చేసి ప్రతిష్ఠించినట్లు పూర్వీకులు చెబుతున్నారు. అనంతరం వారి తాతలు ముత్తాతలు పూజలు చేస్తుండగా కాలక్రమేణా 3 మండలాల ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఫ్రెండ్స్, మరి అమ్మ కథను విన్నారు కదా, గుడి మొత్తం చూపిస్తాను. అమ్మను కూడా దర్శించుకుందాం. నాతో పాటు మీరు వచ్చేసేయండి.
ఫ్రెండ్స్, వీడియోని చూశారు కదా, మరి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అయితే మరి ఇంకా ఎందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. చక్కగా మీరు షేర్ చేసే వాళ్ళందరికీ కూడా అమ్మ దర్శనం చాలా చక్కగా జరుగుతుంది. గుడిని కూడా చూసి ఎంతో సంతృప్తి పడతారు. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ ఒక లైక్ చేయటం వలన నేను కూడా ఎంతో సంతోషించి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోలో కలుద్దాం.